తెలంగాణలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ గడువు కూడా దగ్గర పడింది. మరో 4 రోజులు మాత్రమే మిగిలింది. జనవరి 31వ తేదీతో సమయం ముగియనున్న నేపథ్యంలో ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోసారి గడువు పెంచే అవకాశం కూడా లేదని తెలుస్తుంది. గత 2 నెలలుగా రేషన్ షాపుల్లో ఈకేవైసీ అప్డేట్ చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ కోసం ఆధార్ ధృవీకరణ, వేలి ముద్రలను సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు కట్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా రేషన్ లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా రేషన్ కార్డు, ఆధార్ నెంబర్ కు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉచిత రేషన్ అందిస్తుంది. అయితే బోగస్ రేషన్ కార్డులను ఏరివేతకు రేషన్ కార్డులతో ఆధార్ నెంబర్ తో లింక్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వాళ్ళ పేర్లు అలాగే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. వీటికి చెక్ పెట్టేలా ఈ కేవైసీ ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారు. కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులుంటే వారంతా కూడా ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. త్వరలోని విధానపరమైన నిర్ణయం తీసుకునుంది. అయితే ఈ కేవైసీ పూర్తయిన తరువాత లబ్ధిదారుల విషయంలో మరింత స్పష్టత రానుంది. ఈ డేటాను కూడా పరిగణలోకి తీసుకునుంది సర్కార్. ఈ ప్రక్రియ పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయనుంది.